ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము 1 కొరింథీ 15వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనము మొదటి 4 వచనాలు చదువుకుందాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సువార్త మరియు పునరుత్థానం, గాస్పల్ అండ్ రిజరక్షన్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, కొరింథీ సంఘములో పునరుత్థానము నిజము కాదని వాదిస్తూ ఇతరులను నిర్లక్ష్యంగా జీవించమని ప్రోత్సహించిన విశ్వాసులు ఉండినట్లు పౌలు గుర్తించాడు. అందుకని పౌలు వారికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమనగా, మొదట సువార్త అంటే ఏంటో మరియు లేఖనాలు ప్రవచించినట్లుగా క్రీస్తు మరణ పునరుత్థానము సువార్తకు మూలమని వివరించడం ద్వారా పౌలు వారికి ఉన్నటువంటి అపార్థాన్ని సరిదిద్దినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తాం. ఈ పునరుత్థాన సువార్త చారిత్రాత్మకంగా సాక్షుల ద్వారా నిరూపించబడింది మరియు అది కొరింథీ సంఘ విశ్వాసానికి పునాదిగా ఉంది. పౌలు కూడా పునరుత్థానం తర్వాత యేసును వ్యక్తిగతంగా కలుసుకున్నాడు మరియు తన రూపాంతరం చెందిన జీవితము అది ఈ యొక్క పునరుత్థానానికి ఒక సాక్ష్యంగా ఉన్నట్లుగా, తన పునరుత్థానం చెందిన రూపాంతరం చెందినటువంటి జీవితం ద్వారా తాను సువార్త శక్తిని మరియు దేవుని యొక్క కృపను అతను కనపరిచినట్లుగా ఈ లేఖనంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 3-4 వచనాల్లో యేసు మరణించాడు మరియు లేఖనాల ప్రకారం మరణం నుండి, మృతుల్లో నుండి ఆయన పునరుత్థానం చేయబడ్డాడు. క్రీస్తు మానవాళి పాపాలను భరించి ఆయన మరణించి దేవుని వాక్యము ప్రకటించినట్లుగా, సువార్త మనకు తెలియజేస్తున్నట్లుగా ఆయన తిరిగి బ్రతికించబడ్డ, ఆయన జీవిస్తున్నాడు అనేది వాక్యం తెలియజేస్తుంది. అదే మనకు నిజమైన సువార్త. ఇది పౌలు యేసు నుండి పొందినటువంటి సువార్త అని గలతీ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు తెలియజేస్తున్నాయి. మరియు అతను విశ్వాసులకు అందించినటువంటి సువార్త కూడా ఇదే. ఈరోజు మనం విశ్వసిస్తున్నటువంటి సువార్త కూడా ఇదే అనేది మనం గుర్తించాలి. మనం నమ్ముతున్నటువంటి యొక్క సువార్తకు మూలము యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలని మనం గ్రహించాలనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఇతరులతో పంచుకుంటున్నటువంటి సువార్త ఇదేనా అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 9-11 వచనాల్లో దేవుని కృప వ్యర్థం కాకుండా ఉండేలా పౌలు మరింత ప్రయాసపడ్డట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. దాని ఫలితంగా అతను వెళ్ళిన ప్రతి చోట ఆయన సంఘాలు స్థాపించాడు. ఆయన ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయి. ఆయన రాస్తున్నటువంటి ఈ యొక్క లేఖ కొరింథీయుల సంఘం కూడా ఆ సంఘాల్లో ఒకటి, ఆయన స్థాపించిన సంఘాల్లో ఈ సంఘం కూడా ఒకటి అనేది మనం ఈ యొక్క పత్రికలో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇదంతా తనతో ఉన్నటువంటి దేవుని కృప ఫలితమే అని పౌలు ఒప్పుకున్నాడు. దేవుడు తనకిచ్చిన కృపను బట్టి ఇదంతా చేయుటకు తాను ప్రయాసపడ్డానని పౌలు అంగీకరించినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని కృప వలనే మనం ఈ స్థితిలో ఉన్నామని ఒప్పుకోలు కేవలం వ్యక్తిగత ఒప్పుకోలు మాత్రమే కాదు, పిలువబడిన క్రైస్తవులందరూ ఒప్పుకోలు అదే అనేది మనం గుర్తించాలి. అందుకని పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మనందరి జీవితాల్లో దేవుడు మనల్ని ఇంతవరకు ఆయన రక్షించి కాపాడి తన సాక్షులుగా నిలబెడుతున్నదంతా కూడా కేవలం ఆయన కృపే అని మనం గుర్తించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం ఏ రీతిగా ప్రయాసపడుతున్నా, ఎంత మనం దేవుని కొరకు వాడబడుతున్నా అది కేవలం దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలని పౌలు యొక్క సాక్ష్యం మనకు తెలియజేస్తుంది. పౌలు ఆ రీతిగా సువార్తను అందించాడు, సంఘాలు స్థాపించాడు, దేవుని కొరకు ఆయన సువార్త నిమిత్తం ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఈరోజు మనం కూడా దేవుని కొరకు జీవిస్తూ
దేవుని కృపను నిరర్ధకం చేసుకోనకుండా మనం జీవితంలో దేవుని గణపరచాలని, ఇతరులకు సాక్షులుగా బ్రతకాలనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనకిచ్చినటువంటి విధులను మనం నమ్మకంగా నెరవేర్చే వారంగా ఉన్నట్లయితే దేవుడు మనకిచ్చిన కృపను మనం వ్యర్థం చేసుకోకుండా దేవుని కోసం బలంగా జీవించగలుగుతాం, వాడబడతాం అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ రీతిగా అనుదినం మన జీవితాన్ని ప్రభు మహిమ కొరకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృప కొలది మనం ప్రయాసపడే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సువార్త కొరకు నాయన మేము మాకు ఇవ్వబడినటువంటి విధులను నమ్మకంగా నిర్వహించడానికి సహాయం చేయండి. తద్వారా ప్రభు మాకు ప్రసాదించిన కృప వ్యర్థం కాకుండా నీ మహిమ కొరకు మేము జీవించగలుగుతాం. అటు కృప తండ్రి మా జీవితాల్లో మీరు దయచేయమని, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.